accepting our request and being here. So I give the credit to Shanti also. Thank you, Shanti. Being my friend, you have helped me. So this is today's program is Vindhya Bullion presents Devi Na Nestam. Na Nestam అంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది. A man was changed in your life for good. So అది ఎవరైనా ఉండదు. Please, Kalyan garu, onto the stage. Can I ask Patel to accompany, please? ఈవినింగ్ అండి అందరికి నమస్కారం. తెలుసు కదా ఎవరో కళ్యాణ్ పడాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ అండి దేవి గారు అండ్ నీల్ గారు. థ్యాంక్ యూ. అంటే ఓకే, ఇలాంటివి చాలా మంది చేస్తుంటారు యాక్టివిస్ట్ ప్రోగ్రామ్స్ అనేవి. బట్ యూ సెడ్ అ లైన్ టు అస్ ఏంటంటే ఒక ఆర్ఫన్ కి ఇలా చేస్తున్నామంటే యూ టచ్ మై హార్ట్. ఆఫ్ కోర్స్ అందుకే నేను ఇంకా ఏం చెప్పాను, డైరెక్ట్ గా వచ్చేసాను. ద మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి నానేస్తాం. దీనికన్నా ముందు నాకు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పుకోవాలని ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ అండి. ఇట్స్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ తెలిసిందాక ఆల్రెడీ 105 days చూసేసారు కాబట్టి నేను కొత్తగా ఏం కనిపించున్నాను. నేను చెప్పిన స్టోరీలే మళ్ళీ చెప్పాల్సిన బోర్ ఉంటుందేమో కానీ ఒక్కసారి నేను మొత్తం అంతా చెప్పడానికి ట్రై చేస్తాను విత్ షార్ట్ అండ్ క్రిస్పీ. నా లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసు. బిలో మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన లైఫ్ నాది. అండ్ చిన్నప్పటి నుండి హాస్టల్ లైఫ్ అండ్ బయట బ్యాచులర్ లైఫ్ అంతా జరిగింది. ఆఫ్టర్ దట్ యూ నో ఆల్ నా ప్రొఫెషన్ ఏంటని చెప్పేసి, ప్రొఫెషన్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటే నేను అనుకున్న దానికోసం అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఒక ఆఫర్ వచ్చింది. అండ్ I proved that, and అది ఇచ్చింది మీరే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ లైఫ్ టైమ్ అని నేను గ్రాటిట్యూడ్ తో ఉంటాను అందరికి, మీ అందరికి. అండ్ కమింగ్ టు ద టాపిక్, నానేస్తాం అనేది ఆబ్వియస్ థింగ్ అండి నాకు. ఎందుకంటే నా మైండ్ లోకి హార్ట్ లోకి వచ్చే మూసుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చేది ఎవరైనా ఉన్నారంటే మా డాడీ. హీఈస్ మై హీరో. అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి లక్కీ ఫీల్ అవ్వకు, లక్కీ అంటే మా మమ్మీ. మా డాడీ నాకు రియల్ హీరో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారండి. మెయిన్ థింగ్ స్టార్టింగ్ లో నా చైల్డ్హుడ్ ఫస్ట్ 3 years నాకు ఊహ తెలియక ముందు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఫైనాన్షియల్ గా కానీ అండ్ వేరే ప్రొఫెషనల్ పరంగా కానీ వాళ్ళందరూ చాలా బెటర్ గా ఉండేవారు మా ఫ్యామిలీ అంతా. సో సమ్ పీపుల్ వల్ల కానీ సమ్ థింగ్స్ వల్ల డేస్ చేంజ్ అయిపోయినాయి. వాళ్ళకి డౌన్ అయిపోయారు. లైఫ్ లో అందరూ డౌన్స్ చూస్తారు, అప్స్ చూస్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే డౌన్ అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లం రావడం అనేది అది అసలు అంటే రిఫ్లెక్ట్ అవుతారా, మళ్ళీ గుడ్ డేస్ వస్తాయా అనే స్టేజ్ కూడా లేరు. అండ్ ఆ పొజిషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ద వే హీ బౌన్స్ బ్యాక్, ద వే హీ రేజ్ మీ ఇన్ హాస్టల్, వెల్ సెటిల్ లైఫ్ ఇచ్చాడు నాకు అండ్ వెల్ సెటిల్ ఎడ్యుకేషన్ ఇచ్చిండు. ఎట్లా అంటే ఎలా అయిపోతుంది అంటే సిచ్యువేషన్, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒక వచ్చేసరికి
నేను చదివేది కాకినాడలో, వాళ్ళు ఉండేది విజయనగరంలో. విజయనగరం టు కాకినాడ అప్ అండ్ డౌన్ చేయాలంటే నియర్లీ ఒక 1500 అవుతుంది. ఆ 1500 ఎందుకు నేను ట్రావెల్ చేయడం, ఆ 1500 తనకు పంపిస్తే అట్లీస్ట్ 1 మంత్ అట్లీస్ట్ పాకెట్ మనీ ఉంటది కదా దానికి అని చెప్పేసి ఆ డేస్ నుండి వచ్చాను ఈ రోజు ఈ స్టేజ్ కి. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాడ్ అండ్ ఆల్సో మై మదర్ కూడా. అండ్ మా డాడీకి నేస్తం అంటే మా మమ్మీ. అఫ్ కోర్స్ నాకు మా డాడీ నేస్తాం. మా మమ్మీ ఎంత సపోర్ట్ చేసిందంటే, జనరల్ గా చాలా అరుదుగా ఉండి అనమాట. ప్రతి సిచ్యువేషన్ లో సపోర్టివ్ గా ఉండాలి అంటే జోక్ అండి. ఏ సిచ్యువేషన్ అయినా ఓకే నేను ఉంటాను పర్లేదు అంటే చాలా మంది చాలా కోరుకుంటారు, నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు జ్యువెలరీ కావాలి, నాకు శారీస్ కావాలి అని చెప్పి. డోంట్ బిలీవ్, అసలు మా మమ్మీ ఇప్పుడు వచ్చి అలాంటివి అడగడం నేను ఇప్పుడు వచ్చి నా కళ్ళ ముందు ఎప్పుడు చూడలేదు. స్టిల్ ఇప్పటికి నన్ను ఎప్పుడు అడగడం తెలియదు నాకు ఇప్పటి వరకు. నాకేం అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉంటుంది చాలా అని చెప్పి మా మమ్మీ కూడా అట్లానే అంటది. సో నా లైఫ్ లోకి వచ్చేసరికి నా నేస్తం అనేది మా డాడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై డాడీ, మై హీరో. So, usually we have one, we usually have daily talks. Okay. So daily talks is nothing but we want to know you much better. Not a big question, but small questions we'll ask. Okay. Yeah, can I have one more mic, please? అందరికీ నమస్కారం అండి. నేను మీ వెంపాడ శ్రీనివాసరెడ్డి. ఈరోజు కళ్యాణ్ పడాల బ్రదర్ ఫ్యాన్స్ యుఎస్ఏలో ఉంటున్నారు. వారు కళ్యాణ్ పడాల బ్రదర్ సక్సెస్ని కోరుతూ సంతోషంతో భరోసా లిటిల్ హగ్స్ బాలల సంరక్షణ కేంద్రం పిల్లలకు ఒక కంప్యూటర్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. అలాగే కళ్యాణ్ పడాల బ్రదర్ ఇంకా ఎంతో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.